హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇప్పుడే అందిన వార్త. దేశంలో భారీ భూకంపం అండి. పరిస్థితి విషమం. ఆ వివరాలు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడం ద్వారా ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వనట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నేను చేస్తే ప్రతి ఒక్క న్యూస్ మీ వరకు అయితే రీచ్ అవుతుంది. ఇక వివరాలు చూసుకున్నట్లయితే మిడిల్ ఈస్ట్ దేశం టర్కీలో బలమైన భూకంపం సంభవించిందండి. సెంట్రల్ టర్కీలో గురువారం ఒక మోస్తారు నుంచి తీవ్రతతో అయితే భూకంపం సంభవించిందని ఆ దేశ విపత్తు నిర్వహణ సంస్థ అయితే తెలిపింది. సో భూకంపం తీవ్రత వచ్చేసి 5.6గా నమోదైంది. స్థానిక మీడియా నివేదికల ప్రకారం ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ కానీ ఆస్తి కానీ నష్టం జరిగినట్లుగా వార్తలు రాలేదు. సో డిజాస్టర్ అండ్ ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ ప్రెసిడెన్సీ ప్రకారం రాజధాని అంకారాకు అయితే తూర్పున 450 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక టోకన్ ప్రావిన్స్లో సలుసరాయ్ నగరంలో అయితే భూకంపం సంభవించిందని. భూకంపం రావడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. సో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వచ్చేసారు. అయితే అంతకుముందు టర్కీలో సంభవించిన భూకంపాలలో మరణించిన వారి సంఖ్య అయితే 1000కి పైగానే ఉన్నట్టు చెప్తున్నారు. సో అంతకుముందు ఫిబ్రవరి 2023లో అయితే భూకంపం సంభవించిన కారణంగా అక్కడ అయితే వేల మంది చనిపోయారైతే చెప్తున్నారు. సో ఇప్పుడైతే ఏ పరిస్థితి అంత విషమంగా అయితే ఏమీ లేదు. సో ఎవరు ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదని చెప్తున్నారు.